అందరికీ నమస్కారం. సంక్రాంతి పండగ గుబాళింపులు మనకి ఆ వాతావరణంలో బాగా వచ్చేసాయి. జనవరి మొదటి వారం నుంచి మొదలైపోయాయి. సో పతంగులు ఎగరేయడానికి సిద్ధమవుతున్న ఈ సమయంలో ఎవరో వచ్చారు మన ఇంటికి. ఎవరంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఒక గీతాంజలి 80లు 90ల్లో వచ్చి తర్వాత 2014లో ఒక గీతాంజలి వచ్చి ఇప్పుడు ఆ సీక్వెల్ గీతాంజలి మళ్ళీ అలాగే ఏమాత్రం రూపాంతరం చెందకుండా సాక్షి స్టూడియోస్కి వచ్చింది పండగ సందర్భంగా. తనే అందాల నటి, మన తెలుగింటి చక్కటి అంజలి. థ్యాంక్ యూ. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది సీక్వెల్ అండ్ ఆల్సో ఈ ఒరిజినల్ సమర్పించిన కోన వెంకట్ గారు సుపరిచిత రచయిత, మేధావి, ఇంకా సాహితీవేత్త, ఇంకా మాటల రచయిత, ఇంకా అనేక కోణాల్లో చెప్పుకోవాలి, నటులను కూడా చెప్పుకోవాలి. వారు కూడా ప్రస్తుతం ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి, స్వాగతం. మీ ఇద్దరికి సంక్రాంతి పండగ ముందు నుంచే శుభాకాంక్షలు. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఫస్ట్ చాలా ఆబ్వియస్ క్వశ్చన్, తిట్టుకోకుండా అంజలి, 10 ఏళ్ల నుంచి అలాగే ఉన్నారేంటి? ఎందుకు నేను తిట్టుకుంటాను? నేను కష్టపడి వర్క్ చేస్తాను. అందరూ అదే అడుగుతారని చెప్పి. లేదు, ఎప్పుడు నన్ను క్వశ్చన్ అడిగినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే దాంట్లో నేను చాలా హార్డ్ వర్క్ పెడుతున్నాను. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. డిమాండ్ అంటారు కదా, అంటే పర్సనల్ గా కూడా మనకు కావాల్సినట్టు మనకు ఉంటే మనకు ఒక హ్యాపీనెస్ అండ్ ఒక ప్లెజెంట్ మూడ్ ఉంటుంది కదా. సో అందుకని నా కోసము అండ్ ఆల్సో ఇప్పుడు నేను చేస్తున్న మూవీస్లో క్యారెక్టర్స్ డిమాండ్ చేసిన మూలని చేయాల్సి వస్తుంది. ఆ మూలాన్ని అనేసరికి చక్కగా మన తెలుగుదనం ముగ్గులో ఒక గొబ్బెం ఎక్కువ పడింది. మూలపడిపోయిన తెలుగు ఆ మూలాన బయటకు వచ్చింది. అవును సార్. సార్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇది కూడా కొంచెం దెయ్యాలతో కూడిన సినిమా అంతే కదా, హారర్ కామెడీ. హారర్ కామెడీలో మీరు యాక్చువల్లీ ట్రెండ్ సెట్టింగ్ చేసింది. అవును అవును అవును. ఇది అప్పుడు 10 years బ్యాక్, ఎగ్జాక్ట్గా 2014, మళ్ళీ ఇప్పుడు 24. అలాగా హారర్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక వెరీ, అంటే వీళ్ళు కామెడీ చేయరు, చూసే వాళ్ళకి హిలేరియస్గా ఉంటుంది. దెయ్యాలతో ఇక అసలు బంతాట ఇది ఈ సినిమా. సో దీనికి ఏ అంశాలలో వెంకట్ గారి పాత్ర ఇందులో కనిపిస్తుంది? నేను దీనికి కథ, స్క్రీన్ ప్లే మొత్తం దర్శకత్వం ఒకటి మీరు చేయలేదు, నాకే వస్తే అంతే. అలాగే సో స్టోరీ స్క్రీన్ ప్లే చేశాను. 10 years ఎందుకు పట్టిందంటే ఆ 1 తాలూకా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వగలవా 100%. ఎందుకంటే ఫ్రాంచైజ్ ఎప్పుడవుతుందంటే సెకండ్ కూడా హిట్ అయితే ఇంకా దెన్ లైక్ బాండ్ సిరీస్ లాగా ఇక నెక్స్ట్ 10 సంవత్సరాలు దీని అట్లీస్ట్ 10 years దీని నమ్ముకుని బతికేయచ్చు, తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక నెవర్ సే డై మాత్రం వర్తించదు దెయ్యం కాబట్టి బాండ్ సిరీస్ లో భాగంగా. అలాగా కానీ చాలా అంటే బట్ ఇది సీక్వెల్ తీయాలనే తపన అప్పుడే ఉండిందా? ఉండింది, బట్ ఇంత కాలం పట్టింది. నేను ఆల్మోస్ట్ 5 years బ్యాక్ చెప్పాను. మేము 5 years నుంచి అనుకుంటున్నాం. ఎవ్రీ టైం నేను కోన గారు మీట్ అయినప్పుడు ఓపెనింగ్ కాన్వర్సేషన్ కానీ మిడిల్ ఆఫ్ ద కాన్వర్సేషన్ కానీ ఇది ఉంటుంది. గీతాంజలి 2 ఎప్పుడు చేద్దాం అని నేను అడగడము, రాస్తున్నాను ఇంకా దొరకలేదని ఆయన చెప్పడం. ఇది ఎవ్రీ టైం కామన్ కాన్వర్సేషన్ అనమాట. హాయ్ బాయ్ లాగా ఇది కూడా వన్ ఆఫ్ ద కాన్వర్సేషన్స్. మన అంజలి ఉంది కాబట్టి మంచి దెయ్యం అయి ఉండాలి. అండ్ అలాగే అగైన్ కమింగ్ బ్యాక్ టు దిస్ 10 years తర్వాత ఇలా మారకుండా ఉండడం, డిడ్ యూ సీ హౌ ది ఒరిజినల్ వాజ్ అండ్ 14లో సినిమా మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య వేసి చూడడం? నేను చూసాను. మేము ఇది స్టార్ట్ చేయడానికి ముందు నేను ఒకసారి చూసాను. ఎందుకంటే ఇది సీక్వెల్ లాగానే కదా మేము ట్రీట్ చేస్తున్నాము, సో కంటిన్యూషన్. సో అందుకని ముందు పార్ట్ లోపలికి మనం కొంచెం లోపల వెళ్ళగలిగితేనే దాని కంటిన్యూషన్ నేను ఈ పార్ట్ లో తీసుకురాగలను. ఎవరైనా రిపీట్ అయ్యారు? మొత్తం అందరూ రిపీట్ అయ్యారు కదా, చాలా మంది స్టార్ కాస్ట్ ని. మెయిన్ నలుగురే రిపీట్ అయ్యారు, మిగతా అందరూ జాయిన్ అయ్యారు. అంటే శ్రీనివాస్ రెడ్డి, తర్వాత సత్యం రాజేష్, శంకర్ ప్లస్ అంజలి. సార్ గుండెలు మీరు చేసి చెప్పండి, అంజలి లాగా ఎవరైనా 10 ఏళ్ల తర్వాత అలాగే ఉండగలిగారు? ఫర్ ఎగ్జాంపుల్ సత్యం రాజేష్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు. లేదు, మీరు లక్కీగా ఏంటో అంటే మేము ఇప్పుడే దాన్ని ట్రైలర్ వేసి ఒక నాస్టాలజీ కోసం ఫస్ట్ లుక్ లాంచ్ చేసాం ఇవాళ. దాన్ని ఒకసారి గుర్తు చేద్దాం అందరని చెప్పేసి మీడియాకి ట్రైలర్ వేసాం. ట్రైలర్ వేస్తే అప్పటికి ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ ఎవరికి. ఐ థింక్ థ్యాంక్స్ టు ఇట్ మేబీ కోవిడ్, అందరూ చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయి. కానీ ఒక్కటి మాత్రం అనాలి అంజలి, ఏంటంటే వెంకట్ గారు మాత్రం చాలా మారారు, ఒక 5 ఏళ్ళు తగ్గారు. అంటే ఇవి 10 నొక్కేశారు, ఇవి 10 అయ్యాయి, నొక్కేసాం. కాను సీరియస్ గానే ఒక సినిమాని అంటే ఒక కథని మళ్ళీ బోల్డ్ కథలు చెప్పచ్చు, ఇదే స్టార్ కాస్ట్ పెట్టి ఇంకోటి
తీయచ్చు, కానీ ఇదే తీయాలనిపిస్తే మంచి కన్విక్షన్ ఉండాలి. ఉండాలి. సో కథని ఎలా ముందరకు తీసుకెళ్లారో ఏమన్నా మాకు స్నీక్ పీక్లు ఇస్తారా? అంటే దిస్ ఇస్ ప్రాపర్ సీక్వెల్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు బాండ్ సిరీస్, ఎనీ సిరీస్ ఫ్రాంచైజ్ తీసుకుంటే సూపర్ మ్యాన్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త కథ వేస్తారు, క్యారెక్టర్ని కంటిన్యూ చేస్తారు. అవును అవును. సూపర్ మ్యాన్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతాడు, వేరే ప్రాబ్లం వేరే సమస్యలోకి అయితే అతను తీసుకెళ్తారు. ఈవెన్ ఇండియాలో ఉన్న సీక్వెల్స్ కూడా మీరు తీసుకుంటే లైక్ మున్నాబాయ్ అవ్వచ్చు, లేకపోతే యూనో ఆల్ ది పాపులర్ సిరీస్ ఏవైతే ఉన్నాయో, బూల్బులయ్య మొన్న వచ్చింది. సో డిఫరెంట్ స్టోరీ. సో బట్ ఇదేంటంటే అదే కథని ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత అది ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ప్రాపర్ సీక్వెల్ రైట్ ఇది. సో అలాగా చేసాం. అంజలి మధ్యలో చాలా వెతుక్కున్నారు, అంజలి ఏమైపోయింది? ఎక్కడ వేరే లాంగ్వేజెస్ లో బిజీయా? నేను 4 లాంగ్వేజెస్ చేస్తున్నాను ప్రస్తుతం. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ అడిషనల్ OTTs. సో ఒక్క చోట ఉంటే ఇంకొక చోట ఉండలేం కదా ఆబ్వియస్ గా మనం. సో అందుకని ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాం, అక్కడ ఉంటే ఇక్కడ ఉండలేం. సో ఇప్పుడు లెట్స్ సే లైక్ ఇప్పుడు మలయాళం లాస్ట్ ఇయర్ నా మూవీ మంచి పేరు వచ్చింది, ఇరట. కానీ బ్యూటిఫుల్ ఫిల్మ్. సో అంటే నేను ఎలాంటి యాక్టర్ అంటే, సో హోప్ యూ నో ఇట్, ఎవ్రీబడి నోస్ ఇట్. నాకు నా దగ్గర వచ్చిన 4 సినిమాలు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. 4లో ఏది నాకు సూట్ అవుతుంది, ఏది నేను చేస్తే నా హార్డ్ వర్క్ పే చేస్తుంది అనేది ఒక పాయింట్ ఉంటుంది కదా. సో వీ కాంట్ ఇన్వెస్ట్ అవర్ హార్డ్ వర్క్ ఇన్ ఎవ్రీవేర్. ఏమి బట్ వాట్ డిడ్ యు నాట్ యాక్సెప్ట్? వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఆర్ విచ్ డైరెక్టర్ డిడ్ యు సే నో టు? మెనీ. లైక్ వాట్ ఫర్ ఎగ్జాంపుల్? అంటే నాకు నేమ్స్ డ్రాప్ చేయడం ఇష్టం లేదు. ఇది వద్దు నాకు, చిచి నాకు. అంటే నా వరకు నేను ఎలా చూస్ చేసుకుంటానంటే స్క్రిప్ట్స్ నా దగ్గర తీసుకొచ్చిన పర్టికులర్ క్యారెక్టర్ లీడ్, ఆ లీడ్ ఆ క్యారెక్టర్ తీసేస్తే సినిమా స్టోరీ చెప్పకూడదు. నేను ఇందాక కార్లో వస్తున్నప్పుడు కూడా కొనగారికి అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళి నా మూవీస్ అన్ని చూడండి, ఇది నేను చూస్ చేసుకునే క్రైటీరియా అంటారు కదా, అది ఇది. నాకు నా క్యారెక్టర్ ఉంది కదా, ఏదో ఒక పర్పస్ సర్వ్ చేయాలి మూవీకి. వచ్చాను, ఈ అమ్మాయి కూడా ఉంది, సినిమా తర్వాత బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఆడియన్స్ కి ఓ అమ్మాయి కూడా ఉంది కదా అనే క్యారెక్టర్స్, అది నేను అనవసరమైన ప్లేస్ లో నా హార్డ్ వర్క్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. రావడం మానేస్తే వద్దు సార్ ఆ మాట. లేదు, ఇప్పుడు నేను చేస్తున్నా కమర్షియల్ మూవీస్ లైక్ గేమ్ చేంజర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గీతాంజలి 2 అన్ని కమర్షియల్సే. నథింగ్ ఈస్ గ్రే షేడ్ మూవీయా లేకపోతే ఆర్ట్ మూవీస్ ఏమీ లేవు ఇప్పుడు నేను చేస్తున్నవన్నీ. టు బి ఫ్రాంక్ అన్ని కమర్షియల్ మూవీసే. కానీ ఆ కమర్షియల్ మూవీలో ఈ అంజలి క్యారెక్టర్ తీసి పక్కన పెడితే సినిమాలో ఏం చేంజెస్ వస్తాయనేది నేను చూసేది. రైట్. సో అమ్మాయి ఉన్నా లేకపోయినా ఏం చేంజ్ లేదన్నప్పుడు అమ్మాయి ఆడియన్స్ కి గుర్తుండదు. కరెక్ట్, వెరీ ట్రూ. మరి అలాంటి క్యారెక్టర్స్ ఎంచుకుంటూ బట్ యూ హ్యావ్ మెయింటైన్డ్ యువర్ ఇమేజ్ అండ్ యువర్ అంటే ఏం చెప్పాలి, ఒక స్టడీ కెరియర్ అంటారే అలాగా. అంటే డామ్ అని పైకి ఒక 10 సినిమాలు డబ్ 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 అని చేసేసి ఫేడ్ అవుట్ అయిపోతారు చాలా మంది సార్. అలా కాకుండా నచ్చిన సినిమాలు చేసుకోగలడం, దానికి ప్రకృతి సహకరించి ఏమాత్రం మార్పులు రాకుండా ఆ విధంగా యు హావ్ రియలీ అంటే కెప్ట్ అప్ యువర్ సీ దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు 18th ఇయర్ నేను ఇప్పుడు వచ్చి ఇండస్ట్రీకి. ఫ్రమ్ మై ఫస్ట్ మూవీ 18th ఇయర్. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి 18 ఇయర్స్. కానీ అదే 9 నెలలప్పుడు వచ్చినట్టు అంటారు ఎవరైనా చూస్తే. 18 ఇయర్స్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను 18 ఇయర్స్ సస్టైన్ అవ్వగలుగుతున్నాను అంటే జస్ట్ బికాస్ నా చాయిస్ ఆఫ్ మై రోల్స్ అండ్ చాయిస్ ఆఫ్ మై మూవీస్. నేను ఫస్ట్ డే 1 నుంచి అదే బిలీవ్ చేసుకుంటూ వచ్చాను. అది ఎప్పుడు నేను ఎప్పుడు ఆ థాట్ మార్చలేదు. నేను ఒక స్టోరీ పిక్ చేసుకుంటున్నానంటే వచ్చి చెప్పేవాళ్ళకి కూడా ఇది మీరు ఒప్పుకుంటారో లేదో నాకు తెలీదు అనే స్టార్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద ఇమేజ్ ఐ క్రియేటెడ్ త్రూ మై వర్క్. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఇట్. ఐఎమ్ ఓకే టు గో స్లో అండ్ స్టడీ, బట్ ఐ డోంట్ వాంట్ టు హరీ అప్ అండ్ 4 మూవీస్ చేసాం, 4 ఆడలేదు, నెక్స్ట్ ఇయర్ అంజలి కనిపించలేదు. ఆ సిచ్యువేషన్ నాకు వద్దు, అది నేను హ్యాండిల్ చేయలేను. సో ఐ లవ్ మూవీస్ అండ్ ఐ వాంట్ టు బీ ఇన్ ఇట్. అంతే. చాలా ఎంత క్లారిటీ సార్, చాలా క్లారిటీ. అదే మరి అలాంటప్పుడు గీతాంజలి మళ్ళీ పుట్టిందిలో తను మీకు డేట్స్ ఇచ్చి అంటే తను చేయడం అంటే గొప్ప విషయం సార్. అవును. అంటే షీ లైక్స్ దయ్యమ్స్ అని అర్థం. అది మీరు దయ్యాలు నమ్ముతారా వెంకట్ గారు? అసలు నమ్మనండి. దయ్యాలున్న తీస్తారు, కథలు నమ్ముతాను. దయ్యాలున్న కథలు, దయ్యం మీకు తెలుసు అసలు ఇన్ ద వరల్డ్ సినిమా హైయెస్ట్ పెయిడ్ జానర్ ఈజ్ గోస్ట్ హారర్. హారర్ పే చేసినంత వరల్డ్ సినిమాలో
బిలియన్స్. అంటే మీరు ఏంటి భాష రాకపోయినా భయపడొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ మెయిన్ మీరు ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్ లో లేకపోతే చైనీస్ సినిమా అనుకుంటూ పోయారు అనుకోని ఒక హే అని అంటే అయిపోయింది. అయిపోయింది. దయ్యం చైనీస్ లో అరిచినా మనం భయపడతాం. అంతే లాంగ్వేజ్ దయ్యాలు ఉంటాయి వెంకట్ గారు మీరు అలా అంటున్నారు కానీ గీతాంజలి మళ్ళీ పుట్టింది సినిమాలో మళ్ళీ వచ్చింది సినిమాలో ఎలా ఉన్నా కూడా క్యారెక్టరు దెయ్యం మాత్రం ఉంటుంది సార్. మీరు చూడలేదేమో. ఓహో, మీరు చూడలేదేమో డెఫినెట్ గా. వాట్ యు సే? ఏది గీతాంజలి అని ఒక దయ్యమా? అసలు దెయ్యం ఉంటుంది, దెయ్యం ఉండదా? అంటే గుడ్ అండ్ బ్యాడ్ అంటారు కదా, మనం గుడ్ నమ్మితే బ్యాడ్ నమ్మాలంటారు కదా. దెయ్యాలని బ్యాడ్ అయితే బ్యాడ్ అని కాదు, రెండు ఇప్పుడు దెయ్యాలని మనం లవ్ చేసి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోము కదా. సో ఆ ఇల్లు ఒక హాంటెడ్ హౌస్ ఉంటే మనం డెఫినెట్ గా ఇంట్లోకి వెళ్ళాం, కానీ అక్కడే ఏదైనా ఒక మంచి జరిగిందంటే అది సెంటిమెంట్ గా మంచి లభం మనం అక్కడే ఉందామంటాం. దట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ అంతే. బట్ టిపికలీ మనకి చూపించే మన తెలుగు సినిమాల్లో దెయ్యాలు కూడా చాలా వరకు ఎస్పెషలీ ప్రొటాగనిస్ట్ అలాంటి క్యారెక్టర్ వేసినప్పుడు ఆ దెయ్యానికి ఏదో కథ ఉండి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండి వాళ్ళకి ఒక లెసన్ టీచ్ చేయడానికి గీతాంజలి అంటే గుడ్ దెయ్యం, గుడ్ దెయ్యం. అదే మరి అదే కదా మంచి మనసున్న దెయ్యం. ఇలాంటి దెయ్యం అయితే ఎవరైనా ఇంట్లో తెచ్చుకుంటారు. కరెక్ట్. అదే కాబట్టి యూ హావ్ నాట్ ఎవర్ ఎన్కౌంటర్డ్ ఎనీ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడైనా అయినాయా? ఐ డిడ్, బట్ ఏంటంటే నేను కొంచెం దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయను, ఎందుకంటే నేను చేశానంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను, దాని తర్వాత అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవాల్సి వస్తుంది. అంటే దెయ్యాలు ఎక్కువ రీసెర్చ్ చేస్తే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ గురించి మన లోపలికి వెళ్ళి మనం కొంచెం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి మనం ఆలోచిస్తే దాని గురించి ఎక్కువ స్టోరీస్ మనకు తెలుస్తాయి కదా. అవి లోపల ఉండిపోయినాయి అంటే మళ్ళీ రాత్రి నాకు పడుకునే కాదు. నువ్వు ఎప్పుడన్నా చూసావా, లేదంటే నీకు ఎక్స్పీరియన్స్ అయిందా ఓ దెయ్యం ఒక ఆత్మ? మీకు గుర్తుందా నా పాత ఇంట్లోంచి నేను వెకేట్ అయి బయటకు వచ్చాను, అక్కడ దయ్యం ఉంది ఒకలా అన్నారు? అవును, అది దట్స్ ద ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. దెయ్యం ఉందా అని అన్నారు. సో నైట్ అయితే సౌండ్స్ వస్తాయి అండ్ పెట్టిన చోటు ఉండదు. మీరు నమ్ముతారా? మీరు అంటే నాకు కొన్ని లాజిక్లు అందవు సార్. ఏంటంటే దెయ్యాలు ఎందుకు నైటే వస్తాయి? సౌండ్ చేయాలంటే డే టైంలో కూడా చేయొచ్చు కదా. అంటే వాటి సౌండ్లు వినిపించావనే భయపడి నైట్ లో సౌండ్ చేస్తున్నాయి. అది కానీ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాయంటే ఎప్పుడు సౌండ్ చేసినా వినపడదు, ఎందుకంటే 24 గంటలు అందరూ మేల్కొని వస్తారు కాబట్టి. అంతేగా? నేను నమ్ముతా, దెయ్యాలు నమ్ముతా. అవునా? ఓహో, దెయ్యాలు నన్ను నమ్మవు, అది వేరే సంగతి. సో మొత్తానికి ఇది హారర్ కామెడీ అన్నారు కదా సార్. అందరి పర్ఫార్మెన్సెస్ ఎలా అసెస్ చేస్తారు? అందరూ పరిపక్వత చెందిన నటులుగా తయారయ్యారా అప్పటికి ఇప్పటికి? ఎస్, ఎగ్జాక్ట్. ఇప్పుడు వీళ్ళ నలుగురితో పాటు వీ యాడెడ్ ఇంకొక న్యూ బంచ్ ఆఫ్ యాక్టర్స్, ఎక్స్ట్రాడనరీ యాక్టర్. లైక్ దీంట్లో సునీల్ ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్ ఉంటుంది, కిల్లర్ నాని అతని పేరు, ఆ క్యారెక్టర్ పేరు. అలాగే సత్య ఈజ్ వన్ ఎడిషన్. అలాగే ఆలీ గారు ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్. చాలు. హీఈస్ అ వెంట్రిలాక్విస్ట్ సినిమాలో. ఆయన పేరే వెంట్రిలాక్విస్ట్ వెంకట్రావు. ఆయన వెంట్రిలాక్విజంలో ఎక్స్పర్ట్. సో ఆయనది సూపర్ క్యారెక్టర్. ఇలాగ కొన్ని కొత్త ఇవి జరిగాయి, ఎడిషన్స్ జరిగాయి. ఆ కొత్త దాంతో పాటు ఇంకొక కొన్ని లేయర్స్ యాడ్ చేసాం. ఇవి కాకుండా అంజలి, ప్రస్తుతం ఇప్పుడు మీరు చెప్పిన గేమ్ చేంజర్ ఇవి వాటిలో ఎలా ఉన్నాయి? హౌస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దట్? అదే ఇందాక నేను చెప్పిన క్రైటీరియా ప్రకారమే చూస్ చేసుకున్న. అంటే అంతకంటే చెప్పమనా? అంటే గేమ్ చేంజర్ కి నాకు కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, బికాస్ వీఆర్ స్టిల్ షూటింగ్ ద మూవీ, ఇంకా మాకు కంప్లీట్ అవ్వలేదు. అసలు ఎక్కడ అంటే వాట్ మెయిన్ క్యారెక్టర్ అయినా అది కూడా? అవును, వన్ ఆఫ్ ద మెయిన్ హీరోయిన్స్, 2 హీరోయిన్స్, అందులో ఒకటి నేను, ఇంకొకటి కియారా అద్వానీ. సో మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ పోస్టర్స్ అవి బట్టి ఒక సినిమా, ఒక స్టోరీ అయితే అండర్స్టాండ్ చేసుకుంటున్నారు చాలా మంది. నేను దాన్ని అగ్రీ చేయను, డిసగ్రీ చేయను, బికాస్ నేను అది డిసగ్రీ చేశానంటే మీకు మూవీ వచ్చే వరకు అయ్యో ఇది కాదా అయితే ఏమై ఉంటుందని మీకు ఒక ఆలోచన వస్తుంది. సో బెటర్ బీ దాట్ మూవీ వచ్చినప్పుడు మీకు ఇంకా కొంచెం ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఇద్దరు రామ్ చరణ్ ఉన్నారండి, నాకు అర్థమైంది. ఒక రామ్ చరణ్ కి తిని పేరు, ఇంకో రామ్ చరణ్ కి కియారా అద్వానీ పేరు. ఆ రామ్ చరణ్ తండ్రి, ఈ రామ్ చరణ్ కొడుకు. నాకు అర్థమైంది. అదే మరి. ఓకే ఓకే, అది మీరు మాట్లాడచ్చు, నేను మాట్లాడలేదు. అది కాదు, కొన్ని నీకు వచ్చాయి కదా వాళ్ళ ఫోటోస్ అవి లీక్ అని, దాన్ని బట్టి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చేసినప్పుడు తన పంచకట్టు ఏదో సంథింగ్ అలాంటి విలేజ్ పెదరాయుడు, ఆ క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్ అయి ఉండొచ్చు. ఇంకోటేమో అసలు సూట్ గీట్ వేసి చాలా ఆ రామ్ చరణ్ కొడుకు క్యారెక్టర్ అయి ఉండొచ్చు. ఇలాగా 2 generations స్టోరీ లాగా అనిపించింది నాకు. సో యాక్చువల్ గా మీకు ఒక
శంకర్ సార్ ఒక కమర్షియల్ మూవీ చూస్తే ఒక ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ డెఫినెట్ గా ఆ మూవీ తీసుకొస్తుంది. రైట్. అండ్ నా క్యారెక్టర్ గురించి ఇన్ డీటెయిల్ నేను చెప్పలేను, కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఐమ్ ప్లేయింగ్ ఇన్ గేమ్ చేంజర్. ఇప్పుడు సార్ చెప్పినట్టు షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద లీడ్ యాక్టర్స్, లైక్ యూనో 2 ఫీమేల్ లీడ్స్. నేను పర్సనల్గా నేను చాలా ఎంజాయ్ చేసిన ఇప్పుడు రీసెంట్గా నేను చేసిన క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ డెఫినెట్గా గేమ్ చేంజర్. అండ్ లుక్ అయితే కానీ, అండ్ కొంచెం ఛాలెంజింగ్గా, కొంచెం యూనో ఒక యాక్టర్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఒక క్యారెక్టర్, కొన్ని క్యారెక్టర్స్. అవును, అది నాకు తీసుకొచ్చిన క్యారెక్టర్స్లో ఇప్పుడు రీసెంట్గా నేను ప్రెసెంట్లో వర్క్ చేస్తున్న క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఇప్పుడు పాన్ సౌత్ యాక్టర్గా అయిన తర్వాత అంజలి, తెలుగు సినిమాలో యాక్ట్ చేయడానికి మలయాళం ఇరట్టానా అక్కడ యాక్ట్ చేయడం, ఒక అందులో కూడా పేద లంగావణి వేశారా? లేదు, అది డిఫరెంట్ క్యారెక్టర్. ఓహో, ఓకే. మలయాళ సినిమాలు అంటే చాలా ఆర్ట్సీగా, చాలా జాగ్రత్తగా. షీఈ్ ఎ వైఫ్ ఆఫ్ చర్చ్ ఫాదర్, చర్చ్, కరెక్ట్, పాస్టర్స్ వైఫ్. కానీ అంటే ఎనీ డిఫరెన్స్ ఇన్ ద ఎంటైర్ ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుంది అక్కడ, ఇక్కడ సెన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? యాక్చువల్ గా నేను రీసెంట్ గా ఇంతకు ముందు అదంతా ఉంది, కానీ ఇప్పుడు ఓన్లీ లాంగ్వేజ్ బ్యారియర్ తప్ప మిగిలిన ఇక్కడ టెక్నీషియన్స్ అక్కడ వర్క్ చేస్తున్నారు. అక్కడ టెక్నీషియన్, టు బి ఫ్రాంక్, మా గీతాంజలిలో మలయాళం యాక్టర్నే మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మోర్ ఆర్ లెస్ మాకు ఏ సెట్ అనేది ఐడెంటిఫై చేయడానికి టైం పడుతుంది, ఎందుకంటే అన్ని సెట్స్ లో అన్ని లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉంటున్నారు. రైట్. మీ దృష్టిలో సార్ ఏ లాంగ్వేజ్ లో అంజలి మోస్ట్ అందంగా కనిపిస్తారు? ఏ లాంగ్వేజ్ లో అయినా అంజలేగా. అంతేగా అంటే అలా కాదు, అంతేగా. కానీ నేను అనేది అలా కాదు సార్. ఇక్కడ ఉండే గ్లామర్ వేరు, అక్కడ ఉండే ఒక రస్టిక్ సెన్సిబిలిటీస్ వేరు, ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క బ్యూటీ బయటకు వస్తుంది. సో అలా అంజలిని చూస్తే తెర మీద మన తెలుగు వాళ్ళే తనని చాలా అందంగా చూపిస్తారు అని నా మీ యొక్క 100%. అంతేనా? ఇది చూసే కదా, ఎరట్టా కూడా చూసే కదా. వాళ్ళు ఏంటంటే తను 100% పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే ఇస్తారు తనకి వేరే లాంగ్వేజ్ లో. నేను గమనించేది ఓన్లీ పెర్ఫార్మెన్స్ అంటే అమ్మాయిని పిలవండి అని అలాగా ప్రవేశపెట్టండి వేరే లాంగ్వేజ్ వాళ్ళు. మన వాళ్ళు అయితే సీతం వాకిట్లో చూశారు, మన వాళ్ళు దే లైక్ బబ్లీనెస్, పెర్ఫార్మెన్స్ కావాలి, అందము కావాలి. రైట్. సో మనకి సో రెండు ఇంపార్టెంటే తెలుగు ప్రేక్షకులకి. సో ఇక్కడే తనకి మోర్ బబ్లీ క్యారెక్టర్స్ వస్తాయి, ఫన్, గ్లామర్, డాన్స్ అన్ని రసాలు చూసింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అవసరం కూడా అంత ఉంది, ఒక తెలుగు అమ్మాయి, తెలుగు మాట్లాడే అమ్మాయి అని. ఇప్పుడు శ్రీలీల హ్యాస్ కమ్ టు ది ఇండస్ట్రీ, బట్ అంతకు ముందు అంజలియే కదా. అవును, చాలా కాలం అంటే యు ఆర్ నాట్ యాజ్ మచ్ సీన్ యాజ్ పీపుల్ వాంటెడ్ టు సీ యూ అనిపించింది. ఇంకా ఉంటే బాగుండు, ఏంటి మలయాళంకి వెళ్ళిపోయిందా, తమిళకి వెళ్ళిపోయిందా అని అలా. బట్ ఎనీవే నౌ ఇలా కన్సిస్టెంట్గా స్టడీగా ఇలా దూసుకెళ్ళిపోవడం బాగుంది. సో వెంకట్ గారు మీరేం చేస్తున్నారు సార్ అదర్ దెన్ గీతాంజలి మళ్ళీ వచ్చింది? గీతాంజలి మళ్ళీ వచ్చింది కాకుండా నేను యాక్చువల్గా ఏంటంటే పోస్ట్ కోవిడ్ వెబ్ సిరీస్ ఈజ్ ఎ న్యూ ఒక ఏరియా విచ్ వాంట్ ఎక్స్ప్లోర్ యాజ్ రైటర్, యాజ్ అ మేకర్. ఎందుకంటే అది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. రైట్. ఎందుకంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా చూస్తూ, సరే ఇది చూసి పడుకుందాం అని. సీజన్ అంతా అయిపోయేది, ఎట్ మార్నింగ్ 6, 7 అయ్యేది, బయటికి వెళ్ళే పనే ఉండేది కాదు ఆ కోవిడ్ టైంలో. అలా సీజన్లు అప్పుడు నాకు అనిపించింది, అంటే 8 hours కంటెంట్ నాన్ స్టాప్ చూసానా. అంటే దాంట్లో ఆ రైటింగ్ క్యాపబిలిటీస్, రైటింగ్ పవర్ ఎంత ఉంటే మనల్ని నిద్రపోనివ్వకుండా కూర్చోబెట్టాడు ఆ రైటరు, ఆ మేకరు. ఇలాగా మనం చేయలేమా అని ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఐ స్టార్టెడ్ రైటింగ్. సో అది నేను ఒకటి రాసి ఇయరే వచ్చింది, లాస్ట్ ఇయర్ వచ్చింది, పులి మేక అని, లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్ వీళ్ళతోటి. అది ఫస్ట్ నా వెబ్ సిరీస్. ఇప్పుడు దాని సీజన్ 2 స్టార్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అంజలి కూడా 2 వచ్చాయి, బ్లాక్ బస్టర్స్, ఒకటి ఝాన్సీ అని. సో ఇప్పుడు ఇండస్ట్రీ కొంచెం వైడన్ అయింది. కరెక్ట్, మన స్కోప్. అండ్ ఇప్పుడు తరతమ భేదాలు పోయాయి ఇందాక అన్నట్టుగా. దేర్ ఇస్ నో అన్ని పాన్ ఇండియా, ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఆన్ ఓటీటీ ఇస్ ఆల్మోస్ట్ పాన్ ఇండియా. ఎందుకంటే దాన్ని డబ్ చేసేస్తున్నారు ఇంచుమించుగా. కరెక్ట్. అండ్ భాషలు కూడా మనకు 2-3 భాషలు వచ్చేస్తున్నాయి సినిమాలని. 100%. గీతాంజలి
ఓన్లీ తెలుగు గీతాంజలి తెలుగు దయ్యమా? 4 సౌత్ 4 సౌత్ ఫోర్ సౌత్ Four అయితే South ఇంకేంటి languages. మరి ಎಲ್ಲ లాంగ్వేజెస్ సరిగా எல்லா వరకు లాంగ్వేజ్ నేమ్ వரும் వస్తుంది, అది చేస్తుంది. అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ శ్రీ విష్ణు తోటి ఫిబ్రవరి నుంచి ఇంకోటి స్టార్ట్ చేస్తున్నాం. మీరు కోనా ఫిల్మ్ కార్పొరేషన్ నాట్ కాదు, కాదు. అంజలి ప్రొడక్షన్, మీరు చేసే. రైటింగ్. అది కాకుండా హిందీలో ఇంకొక సీక్వెల్ చేస్తున్నాడు, వెరీ పాపులర్ సీక్వెల్ ఒకటి. నో ఎంట్రీ వచ్చింది కదా, నో ఎంట్రీకి సీక్వెల్ నేను రాశా, అదే దానికి స్టోరీ నేను ఇచ్చాను, విచ్ ఇస్ కాల్డ్ నో ఎంట్రీ మే ఎంట్రీ. నో ఎంట్రీ మే ఎంట్రీకి కథ. సో అదొకటి జరుగుతుంది, రైట్. విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఫ్లోర్స్. అలాగా 3 సిరీస్ చేస్తున్నా, ఒకటి 1 ఫర్ హాట్ స్టార్, ఇలాగా. సో అందరూ ఫుల్గా కొత్త సంవత్సరంలో ఏమో బిజీగా దూసుకెళ్ళిపోతున్నారు. సో పండగ సీక్రెట్స్ ఏంటి చెప్పండి, పండగ విశేషాలు బిఫోర్ వి వైండ్ అప్. ఎందుకంటే ఐ థింక్ మీ టీం వాళ్ళు మమ్మల్ని ఉదరగొడుతున్నారు, ఇంకా చాలండి ఆపండి అని. నేనైతే నేను ఆల్మోస్ట్ షూట్ లో ఉంటున్నాను. గేమ్ చేంజర్ అంటే మరి నో కోడి పందాలు, నో స్పెషల్, నో లగ్జరీస్, నో పొంగల్, వెండి పొంగల్, నో ఐ హార్డ్లీ గెట్ బ్రేక్ వన్ డే. అంతేనా? మేము లాస్ట్ 15 years నుంచి, అట్లీస్ట్ 10 years నుంచి మా పొంగల్ అంటే మా ఊళ్ళో చేసుకుంటాం బాపట్ల. బాపట్ల మీరు యూ హ్యావ్ టు సీ టు బిలీవ్ ఇట్, ఎవ్రీ ఇయర్ గ్రాండ్ ఈవెంట్ చేస్తాం మేము, సంక్రాంతి సంబరాలు అని. అట్లీస్ట్ 50 to 60,000 క్రౌడ్, 50 to 60,000 క్రౌడ్ బాపట్లలో. ప్లస్ మా బాబాయ్ గారు ఉన్నారు కాబట్టి పొలిటికల్గా ఆయన ఇయర్ ఎవరిని తెస్తారు, దే విల్ బి మ్యూజికల్ టాప్ సింగర్స్ని తెచ్చాము, తమన్ని తెస్తాం ఒక సంవత్సరం, ఎవ్రీబడి వి బ్రింగ్ టు బాపట్ల. అలాగే ఇప్పుడు 14th నాడు కూడా నేను ఎవ్రీ ఇయర్ ఐ స్పెండ్ మై పొంగల్ ఇన్ మై హోమ్ టౌన్ బాపట్లలో. అలా ఇట్స్ గోయింగ్ టు బి గ్రాండ్ యాజ్ ఆల్వేస్. సంక్రాంతికి ఇంకో గ్రాండ్ ఏంటంటే అఫ్ కోర్స్ మనకి మన సినిమా రావడం, అండ్ చాలా ఒక థరో ఎంటర్టైనర్గా ప్రజల్లోకి వెళ్తున్న సినిమా ఇది. హిలేరియస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అ థరో ఎంటర్టైనర్. అండ్ గీతాంజలి అని వచ్చేస్తున్నా, అంజలి ఒక పాట మీరు మీకు పాడడం తెలియకపోయినా కూడా నేను ఏదో అటెంప్ట్ చేద్దాను. మీకు పాడడం తెలిసిన తర్వాత మీరు నాకు సరిగ్గా వినిపించట్లేదు, ఓన్లీ ప్రేక్షకులకు మాత్రమే వినిపిస్తుంది కాబట్టి ఏదో ఒక పాట. అయ్యో నాకు గొంతు బాగాలేదు కదా, సీరియస్ గొంతు బాగాలేదని మళ్ళీ అక్కడ సాక్ష్యం ఒకటి. నిజంగా బాగాలేదు, అడగండి. మొన్న నేను కాఫీ సాంగ్ చెప్పేసారు, అయ్యో నాకు రాదు. అవునా? పాడడం రాదు. లేదు, పాట పాడకపోతే మేము వెళ్ళి, లేకపోతే ముగ్గేసి వెళ్ళాలి. అది కూడా ఏంటి 120/16. పదండి వేసేద్దాం. ఎలాగ మీరు అప్పటి వరకు రికార్డ్ చేయరు. నెక్స్ట్ ఛాలెంజ్. నెక్స్ట్ మనం రిలీజ్ కి వస్తాం కదా, నేను మీకోసం ప్రిపేర్ చేసి ఏదైనా పాట పాడొచ్చు, పాత పాట పాడొచ్చు, తమిళ్ కూడా ఓకే. అలాగని కాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు రామాలయ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది కదా, విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది రామాలయంలో, అయోధ్యలో. రాముడి మీద పాడినా సరే నెక్స్ట్ డెఫినెట్ గా పడతాను. డెఫినెట్ గా మీరు ప్రామిస్. నేను పాటలు రాస్తా, పాడను. సరే, మీరు మాటలు రాస్తారు. అదే నేను పాటలు కూడా రాసా, 25 songs రాసా. ఇప్పుడు నా ఫస్ట్ కెరీర్ స్టార్ట్ అయిందే లిరిక్ రైటర్గా. సత్యాలో పెగ్గు మీద పెగ్గు కొట్టు అని, అది ఆ పండగ పూట పాడితే బాగుంటుంది. పండగ పూట దివ్యమైన ఒక భూదేవి సాంగ్, ఒక అమ్మవారి సాంగ్ ఏదో ఒకటి పాడచ్చు కదా. అయ్యో నన్ను అడుగుతున్నారా? నాకు సీరియస్ గా ఇక్కడ నుంచి రావట్లేదు. మొన్నే అరిచాను నేను, అంటే రోజు అరుస్తాను నేను షూట్ లో. మొన్న గట్టిగా అరిచాను నేను, ఏదో మన అవుట్డోర్ షూట్ లో ఒకసారి అరిచానా, ఇక్కడ ఒకసారి అరిచాను, పోయింది, గొంతు పోయింది. మొన్న మన గ్రీన్ మ్యాట్ షాట్స్ అన్ని ఐ విట్నెస్ అట్లా అరుస్తున్నప్పుడు ఎదుర్కొండానే ఉన్నారు మొత్తం టీం అందరూ. గ్రీన్ మ్యాట్ లో అరిచాను గట్టి గట్టిగా, అప్పటి నుంచి ఇంకా క్లియర్ అవ్వలేదు. ఇంత ఎనర్జీ ఉండడానికి అంజలి ఏం తింటూ ఉంటారు? నేను యాక్చువల్లీ మీకు విషయం చెప్పనా, ప్రామిస్ గా నేను పొద్దున్నుంచి ఏమీ తినలేదు, నాట్ ఈవెన్ వాటర్. ఇంతకు ముందర మీది స్టార్ట్ చేయడానికి ముందు ఒక గ్లాస్. అదే సీక్రెట్ ఆఫ్ ది ఎనర్జీ. కరెక్ట్. అంటే నా ఎనర్జీకి నేను తినాల్సిన అవసరం లేదు. నేను తినకపోయినా నార్మల్ గా ఉన్నా కూడా ఇలాగే, నైట్ షూట్ లోనే ఇలాగే ఉంటాను, డే షూట్ లోనే ఇలాగే ఉంటాను. చాలా మంది అడిగారు నేను, ఇఫ్ షీ ఇస్ నాట్ హ్యాపీ అది తెలిసిపోతుంది, చాలా డల్ ఉంటది, క్లియర్ గా ఏమొచ్చిందని. సో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నాకు ఇలా ఉండడం ఇష్టం, నాకు మాట్లాడడం ఇష్టం, నా వైబ్ అందరికీ ఇస్తూ ఉంటాను నేను. తీసుకోండి. ఇంకా 18 years 36 years తర్వాత కూడా ఇలాగే ఉండి అంజలి
అద్భుతమైన మనసుకు నచ్చిన క్యారెక్టర్స్తో ఎన్ని గీతాంజలిలు వచ్చినా ఎన్ని దెయ్యాలు వచ్చినా ఆ క్యారెక్టర్స్ అన్ని వేసేస్తూ అంతేనా అలా దూసుకెళ్ళిపోవాలని చెప్పి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి. హ్యాపీ శుభాకాంక్షలు సంక్రాంతి. సార్. హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. మీకు. బాగా సాక్షి అనిపించింది వైపు నాకు నుంచి. మీతో మాట్లాడి. మా ప్రేక్షకులు కూడా అంజలి చెప్పేయాలి. నమస్కారం, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.